అడవికి దగ్గరగా ఉన్న అమలాపురం అనే గ్రామంలో రవి అలాగే ప్రియ ఇద్దరు స్నేహితులు అనమాట. ఒకరోజు వారైతే అడవిలోకి వెళ్దామని నిశ్చయించుకున్నారు. రవి ప్రియకి ఎంతో సాహసవంతమైన యాత్రలు చేయడం అంటే ఎంతో ఇష్టం అనమాట. వారు అలాగే అడవిలోకి బయలుదేరారనమాట. అడవిలోకి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుని అడవిలోకి బయలుదేరిన తర్వాత కొంచెం సేపటికైతే ప్రియాకైతే కొంచెం దూరంలో ఒక గుహ కనబడింది అనమాట. ఆ గుహను చూసి రవితో లోపలికి వెళ్దామని అని చెప్పింది. రవి కూడా ప్రియతో కలిసి గుహలోకి వెళ్ళాడు. ఒక ఆగడి వెలిగించుకుని. గుహ చీకటిగా ఉందన్నమాట. వారు ఆ గుహలో చాలా సేపు చిక్కుపోయారు. తీరా చూస్తే ప్రియ చెప్పిందనమాట, సూర్యాస్తమయం అయిపోతుందని. వెలుగైతే ఉండలేదు. రవికి ఆ గుహలో ఒక చీకటి ప్రదేశంలో ఒక ఒక అద్భుతమైన ఒక కాంతి వెలుగైతే కనబడింది. ఆ జీవి ఇంటో కూడా తెలకుండా. వాడు రవి ప్రియ ఒకసారిగా హఠాత్తుగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అడవి నుండి చిన్న చిన్న అరుపులు వస్తున్నాయి. ఏమిటో అరుపులు చూస్తే అక్కడ ఒక చిన్న పులిపిల్ల కనబడింది. ఆ పులిపిల్లని తీసుకుని రవి ప్రియ ఇద్దరు గుహ బయటకి ఎలాగోలా బయటకి వచ్చారు. బయటకి వచ్చాక ఆ పులిపిల్ల యొక్క తల్లి గురించి ఇద్దరు ఆ అడవిలో వెతికారనమాట. కానీ వారికి ఎక్కడ కనబడలేదు. ఎంతోసేపు వెతికారు. కొంతసేపటి తర్వాత అడవిలో పెద్ద పులి కనబడింది. ఆ పులిపిల్లని ఆ పెద్ద పులికి ఇచ్చేసి వారైతే సురక్షితంగా గ్రామంలోకి వారిద్దరు గ్రామానికి వెళ్ళాక వారిద్దరు ధైర్య సాహసాల గురించి గ్రామస్తులు ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు.